సంగు సంగు పానీయం ఇవ్వను. అడిగేది నిన్నేగా, చెప్పేది నీకేగా. పానీయం ఇస్తావా ఇయ్యవా? ఇవ్వను. ఎందుకు ఇయ్యవు? ఇవ్వను. నువ్వు ఇచ్చేది ఏమిటి? ఆ కీలు బొమ్మలే నేను చెప్పినట్లు ఎలాగ నాకు పానీయం ఇస్తాయో చూడు.
చూచావా, పానీయం ఇవ్వమంటే ఇవ్వను. కీలు బొమ్మలే నాకు ఇస్తాయి. ఆ, అయ్యో! ఆడు ఆడు ఆడను పాడు. పాడను. చెప్పేది నీకేగా. చెప్పేది నీకేగా. మాటకు మాట సమాధానం బాగానే చెప్తున్నావు. ఆ. ఆడు ఆడను పాడు. పాడను. అయితే అలా చెప్పితే వినమన్నమాట. పాడు పాడు. ఆశతో చేరినాను మోసము చేయకు మోహన. ఆశతో చేరినాను మోసము చేయకు మోహన. నీవు కోరేది ఒకటి, నేను వేరేది ఒకటి. నీవు కోరేది ఒకటి, నేను
ఆనందము లేని ఆట, పసందు లేని పాట ఎలా కావాలండి? చూడు, నా కీలు బొమ్మలు ఎంత చక్కగా నాట్యం చేస్తాయి చూడ. ఇక నాట్యం చెయ్యి. శరీరము తునకలైన నన్ను ఆ కీలు బొమ్మలు ఎట్లు నాట్యం చేసినాడు. అలా ఆడవలేదు. నీవెందులోకి దిష్టి బొమ్మలే. ఎవరది? ఎవరది? బాబు గట్టిని బాబు. పెద్ద ముందు నీవెందులకు వచ్చింది? దండలు బాబు, దండలు తెచ్చాను బాబు. దండలు కొని వచ్చిందివా? అవును బాబు. ఎవరికి కావాలని నీ దండలు? ఎవరి దండలు వారి కడనే ఉండదు. అలా అనకండి బాబు. ఈ వేళ ఈ దండలు చూశానంటే పెద్ద రేపు 2 దండలు తీసుకురమ్మంటారు బాబు. అంత చక్కగా కట్టిందివా? చూడండి బాబు, చూడండి బాబు. ఇది నీ పనితనం. ఇది నీ పనితనము కాదు. ఎవరు కట్టిరు? బాబు నేనే కట్టాను బాబు, నేనే కట్టాను బాబు. నేనే కట్టాను బాబు. మర్యాదగా చెప్పుతావా? నీవు కూడా శిలగా మారిపోతావా? వద్దు బాబు, మా మనమడు కట్టాడు బాబు. మనముడు కట్టాడా? అవును బాబు. నీకొక మనముడు కూడా కలడా? ఈ వేళే వచ్చాడు బాబు. ఎన్నడూ నువ్వు చెప్పలేదు కదే నీకొక మనముడు కలడని. సరే, ఈ పూలమాలిక నా ఉపాయముగా బాలనాగు కొసంగము. చిత్తం 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 చిత్తం. వీరవుడు! బాబు బాబు, బాబు ధైర్య సాహసములు కల్లవాడు. నీ పేరేమిరా? వీరన్న. వీరన్న ధైర్య సాహసములకు తగిన పేరురా. నీవు మా సాన్నిధ్యం నుండువా? అవునండి, ఉంటాను. మీ గొప్పతనం మా అమ్మమ్మ చెప్పింది. అప్పటి నుండి నిన్ను చూడాలని, నీ దర్శనం చేసుకోవాలని, నీతో కొంతకాలం ఉండి మంచి మంచి మాయలు మంత్రాలు నేర్చుకోవాలని నాకు అభిలాష కలిగిందండి. షహబాష్, నీ ధైర్య సాహసములే చూచితిని. నీవు నమ్మకముగా నా వద్దనే ఉన్నచో సమస్త విద్యలు నీకు నేర్పించదు. అలాగే అండి. వీరయ్య, ప్రభు. పెద్దు పెద్దు వీడినే నా వద్దనే ఉంచు. వీడి వేతనము ప్రతి నెల నీ ఇంటికి అప్పుచునే ఉండు. నీవు నమ్మకముగా నా వద్దనే ఉండొచ్చు సమస్త విద్యలు నేర్పించారు. అలాగే ప్రభు. పూలమాలిక నా ఉపాయముగా బాలనాగకం. ఎలాగో నిన్ను చూచిన నా బాలను చూచినట్లున్నదిరా. నిన్ను చూచిన ముద్దాడవలైనని భ్రమ పుట్టుచున్నదిరా, భ్రమ పుట్టుచున్నది. కాల సర్పమును ముద్దాడినా కరైనని తెలియదు కాబోలు ఈ మూర్ఖుడికి.
రే బాలక, ప్రభు చూచు చోటు నిల్చుంటివేమిరా? ఏమి చేయమందురు ప్రభు? ఓహో, ఏమీ చెప్పలేదు కదూ. అవును ప్రభు. ఆ మధు పాత్రలోని మధును పోసి ఇటు గైకొని అట్లనే ప్రభు. నాగేంద్ర ప్రసాదమునా ఈ మత్తు చూర్ణమును ఈ మధులో కలిపెదను, వీడికి తాగించదు. ఏమిరా ఇంకనో జాగు చేయుచున్నావు? ప్రభు తాగండి ప్రభు. తాగండి. ఏ బాలక, ప్రభు నేడు మధువు చాలా ఘాటుగా ఉంది. అది మధుమహత్యమా లేక నీ హస్తమహత్యమా? నా హస్తమస్తమే ప్రభు. నీ హస్తమహత్యమే. సహబాష్. ఒరే బాలక, ప్రభు ఒరే బాలక, ప్రభు మేము ఒక బాలను చెరగొని తెచ్చుతుంది. దానికి మా పైన ప్రేమ పుట్టుటలేదు. కానీ స్త్రీలకు పూలు ప్రియకరం. అట్టి పూలు కట్టుటలో నీవు అఖండుడం. నాకు అన్ని మంత్రములు వచ్చు, ఒక్క వశీకరణ మంత్రము రాదురా. అటు దొరికిదా? అచ్చట నిలబడి ఉన్నది చూడు. ఏమిటి ప్రభు అది? కోటలు పేటలు కట్టు కోటి చిప్ప. కోటలు పేడలు కట్టి గోటి చిప్ప. అది నీకే వస్తుంది. నాకోసం కుదురా. అగో ఇటు చూచిదివా? అదేమిటి ప్రభు? పొడమ వెంతలు చూపు పుర్రె. కుడమ వింతని చూపుడు కుర్రే. ఏ, నా కాపాడు. కాపాలి కూడా. చాలా గొప్పవాడు. అవునా? మారు రూపములు ప్రసాదించు, మారు రూపం ప్రసాదించు, సహజ రూపములు అందించు, సహజ రూపములు అందించు, శక్తి గల శక్తి గల మంత్రదండము. ఆ? ఏంటి ప్రభు? మంత్రదండము. ఓహో మంత్రదండమా? తప్పు పలుకుచున్నావు. మంత్రదండము, మంత్రదండము, ఏ ప్రభు మంత్రదండము? మంత్రదండము. 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 అది కూడా నీకే సొంగుదు. స్త్రీలను వశపరుచుకొనుటకు మంత్రములేలా తంత్రములు కావలేను. స్త్రీలను వశం చేసుకున్నట్టు మంత్రము అవసరం లేదు. లేదు. తంత్రము కాదు. మంత్రము కావలేను. చెప్పుమరా. అట్టి తంత్రం ఏదైనా ఉన్న చెప్పుమరా. నా భూతరాం సామ్రాజ్యానికి నిన్ను అధిరాజుని చేస్తాను. రేపు ఉదయం ఒకసారికి ఆ. ఆ బాల ఆ. మీ పాదముల చెంత పడి ఉండును. ఏమడుచున్నావు? రేపు ఉదయం ఒకసారికి ఆ. ఆ బాల ఆ. మీ పాదముల చెంత పడి ఉండును స్వామి. రేపటి దినమున ఆ బాల ఆ బాల నా పాదం. మీ పాదముల చెంత. ఒరే బాలక, రేపటి వరకు ఈ శివశాల మహాప్రపంచమును చూడదలుచుకోలేదు. పోయిరా, పోయి. ప్రభు ఒరే బాలక, పోయిరా, ప్రభు పోయిరా, ప్రభు పోయిరా. రేపటి వరకు ఈ సువిశాల మహాప్రపంచమును చూసి తెలియలేదు. ఎకాడికి సురా సముద్రం నుంచి ఒక కాలం. తాగండి ప్రభు.
గురు గురువు ప్రభు గురువు ప్రభు చెడుతున్నాను ప్రభు అక్కడున్నావు ఈ చెడుతున్నాను ప్రభు వీడి తెగ తాగి మైపుతో తుప్పి పడి ఉన్నాడు. నేను ఇప్పుడే మా అమ్మని కలుసుకుందును గాక. హృదయమా వీడుమ పరితాపము, హృదయమా వీడుమ పరితాపము, సుఖములు కలలై సృక్కిన సించెడు, సుఖములు కలలై సృక్కిన సించెడు, జీవన భారము తీరదు వృధగా, జీవన భారము తీరదు వృధగా, హృదయమా వీడుమ పరితాపము, పగలు రాతిరిటు గుండె పగులగా బలవన ఏడ్చిన వ్యధలు తీరునా, పగలు రాతిరిటు గుండె పగులగా బలవన ఏడ్చిన వ్యధలు తీరునా, ఏ దినమందో ఏ క్షణమందో కరగి ప్రాణములు తరలిపోవగా, అంతిమ సుఖ విశ్రాంతిని కొనగా, సంతసంపులను వేచియుండుమా, హృదయమా వీడుమ పరితాపము. 14 బాలుడేవి నాగళ్ళపూడి ఇరుపు కొట్టులో బంధింపబడి ఉన్న నాకు ఈ జాబు ఇది మాయల మరాఠీ కల్పిత గాంధీయే కానీ వేరు కాదు. వాడిచ్చిన గడువు నేటితో పూర్తి అయ్యే కదా. ఆ దైవమా, ఏ అపరాధములకు ఈ ఘోర శిక్షను అనుభవిస్తున్నావు కదా, నాకు నీవే దైశరణ్యం. ఆగవు పాప కూడా నీ మాయావతార తత్వము నేను ఎరుకనని కొట్టివా. అయ్యో ఇది ఏమి పాపం తల్లి, నేను నీ సుతులను కానా, నీవు కడుపారా కన్న బిడ్డను కానా, నన్ను సంశయించడం నీకు ధర్మమా? గుర్తించాను మరాఠీ, గుర్తించాను. నీ వల్లనే నాకు ఈ గతి. మధుమాసంలో నందనో జానవరంలో పుష్పించే నా జీవితాన్ని ఇలా శీర్ణమై శిథిలమైన శ్మశానంగా మార్చావు. నా తుచ్చ రూప సౌందర్యానికి భ్రమసి నన్ను నా స్వామి పాదాల వద్ద నుండి దూరం చేశావు. చెంటలేని పెట్టి జీవిస్తుందనుకున్నావా? వెర్రివాడా, నీకు స్త్రీ హృదయం తెలియదు. అయ్యో తల్లి, నన్ను విశ్వసింపము. ఎంతయో దూరం నుండి దివ్య రాత్రుల్లో శ్రమపడి మాతృ ప్రేమ తొలగాడ నిండు మనపుతో నన్ను నీ అంకపీఠములకు ఆహ్వానించువని ఊహించుతుంది. నీ గర్భసీమలో నెలి నవమాసమరచి మోసిన మోత మరచినావో, నీ సంకజేచి వెన్నెలలోన చెక్కిలి కరచి ఆడిన ముద్దు మరచినా
అయిపోయినది. నాకు భర్త లేడు, పుత్రుడు లేడు, ఈ ప్రపంచమే లేదు. అయ్యో తల్లి, నిన్ను నమ్ముచుడు ఎట్లో నాకు తెలియకున్నది. నీకు విశ్వాసం ఎట్లు కలిగించును? జ్ఞప్తికి వచ్చినది తల్లి, జ్ఞప్తికి వచ్చినది. నన్ను ముదమార దీవించి చిన్ననాడు నీవు నా కంఠమున ఉంచినావు దీని అరయు నీ జ్ఞప్తి కలదేమో అమ్మా. ఇది దివ్య నవరత్న ఖచిత సువర్ణమాల. కుమారా, నేను చచ్చునక నిధియను. నిన్ను కన్నులారా చూసి చావాలని నింటిని తండ్రి. నీవు చావనేలా? నిన్నును ఆ మాయాకిరాతపుడైన మరాఠీ మూలంన శిలలైన నా తల్లులను తిరిగి పారుగంటి పొరములకు కొనిపోవటకై నేను వచ్చి తిని. కుమారా, అతన్ని వధించుట మహామహులకే దుర్లభమే. నీ వనక ఎంత తండ్రి అయినను నీకు ఇది నిలువ తగిన చోటు కాదు. తక్షణమే నీవి చెర నుండి బయటపడు. తక్షణమే మన ఇరువురు మీ చెర నుండి బయటపడవలేను. నేను రాజాలను. కారణము నీ తండ్రి ఇచ్చట శిలా విగ్రహమై పడి ఉండేది. ఆయన ఆజ్ఞ దాటి వచ్చి నేను ఇన్ని ఇక్కట్లకు గురైతుంది. అది నువ్వు కాక నన్నింత చేసి పానుగంటి వంశమునకే మహాద్రోహము గావించిన ఆ మాయా మస్తకము తొలినంత వరకు నేను ఈ చెర దాటి రానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ ప్రతిజ్ఞ నేను నిర్వర్తించి నిన్ను విముక్తి నచ్చదును. ఈ మరాఠీ తన ప్రాణములు ఎచ్చోట్న భద్రపరిచినాడని వింటిని. ఎట్లయినను ఆ రహస్యము నీవు పెద్దతే తెలుసుకొనవని నాకు చెప్పవలేను. అట్లే తండ్రి, శుభముగా పోయి రమ్ము తండ్రి. బాలా, నీవు మహాపతివ్రతమని విని విన్నాను. నీ మహోజ్వల పాతివ్రత్య ప్రభావమున ఈ చెరను తప్పించుకోగలవా? అమ్మా, నా పాతివ్రత్యమును పరీక్షింపవచ్చితివా? లేదు, నిన్ను చెర నుండి తప్పింపవచ్చి తిని. నీవేమో తప్పిపోలేను. ఆ మరాఠీయ హృదయం కరిగి ఎప్పుడో ఒకప్పుడు విడిచిపుచ్చురులేము. అందనుక నేను నిరీక్షింపదాలను. తక్షణమే నీ వెచ్చటి నుండి పోవలేను. అమ్మా, నా ఉనికికి నీకింత కష్టమయ్యేనా? నీవు నన్ను సపత్ని కంటెను హీనాతిహీనమైన స్థితికి గొనివచ్చితివి. నిన్ను చూచిన నాటి నుండి మరాఠీ నన్ను సంపూర్ణముగా విస్మరించినాడు. కావున తక్షణమే నీ విచ్చటి నుండి పోవలేను. నా హృదయము విష కలుషితమైపోయినది. నా భర్త నా భావలకు దూరం చేసి ఈ కారాగృహమును బంధించినాడు. నేను దొంగవలే ఈ చెర దాటిపోవుటకు నా మనసు అంగీకరింపకున్నది తల్లి. అందనుక నేను నిరీక్షింపదాలను. తక్షణమే పొమ్ము. నేను రాజాలను. ఎందులకు? మరాఠీని ప్రేమించుచున్నావా? ప్రేమించుటయా? కాదు, ద్వేషించుచున్నాను. పిచ్చిదానా, ద్వేషించి నీ అతనిని ఏమి చేయగలవు? అతడు అఖండ మంత్ర తంత్ర ప్రతిభావంతుడు. నిన్ను పొందదాని నాడు నిన్ను సర్వనాశనము చేయనే కానీ విడిచిపుచ్చని తలంపకుము. నేను రాజాలను. ఎందులకు? రమ్ము. నేను రాజాలను. రమ్ము. రాజాలు రమ్ము. రాజాలు రమ్ము. ఏమి చేయుచుంటివి? ఏమి చేయుచుంటివే పాతకి? నీ సుఖము కొరకు నా సుఖం చేతులారా నాశనం చేయుతువా? నీ కోతి చేష్టలకు తగిన ఫలితం అనుభవించరు. నీ కోతి చేష్టలకు తగిన ఫలితం అనుభవించరు. జై మరాఠీ. చక్కని రూపము దాల్చేదివి. ఈ రూపమునందైనా నాట్యము గావించి నన్ను పసందు చేయలే.
నాశనం. ఓ ప్రేమ్ ఫేర్. సహబాష్ బాలా సహబాష్. నీ సముద్రాల సౌచీన్యములకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. నీవింకా స్వేచ్ఛగా నగరంలో తిరుగాడవచ్చు. కృతార్థురాలు, ఇప్పటికైనా నీ హృదయము కరిగి కనికరము దాల్చినందులకు నా ధన్యవాదములు అర్పిస్తున్నాను. బాల, నీపై నాకంత కనికరము, మమత్వము, వ్యామోహము. అబ్బా, అది ఏమో చెప్పజాలకున్నాను బాల, అది ఏమో చెప్పజాలకు. అది ఏదో చెప్పుడు వినవలైనని ఉన్నది. ఏమి బాల, నేడు నీ వాక్యక్రమము ఎంత గొలుపుచున్నది. నేను మీలో కూడా తెలియని వింత మార్పు కనిపించడం లేదా? నాలో మార్పు ఏమున్నది? నిన్ను స్వేచ్ఛగా నగరంలో తిరుగాడమంటే అంతేనా? అది చాలదా? ఆ? రేపు నన్ను నా భావనతో నా స్థానమున కంపుదురేమో. అది మాత్రము కల్లా, అది మాత్రము కల్లా. కళ్ళే నిజముగునేమో. నేను మరాఠీని మరులు కొందునని కలనైనా తలంచి తినా చెప్పుడు. ఏమంటివి బాలా, ఏమంటివి బాలా, నీవు నన్ను మొదలుకుంటే అబ్బా 12 వత్సరములు ఏ సత్ఫలము కొరకై నేను ఉబిళ్ళూరు చుట్టూను, అట్టి సత్ఫలము తనంతట తానుగా నా అభినయుట. అబ్బా, ఈ ఆనందం పరిపదాలను అక్కల ద్రోహము నేనెట్లు చిక్కబట్టుకుని. నీకేమి, నీవు స్త్రీవి, నీకున్న యోరిమి పురుషులకుందునా? అది సరి. ఇంతలో నీ మనసు ఎట్లు మారినది? ఒకనాడు యోచించుదిని. నీ నిరుపమాన సౌందర్యము, నీ అఖండ తేజస్ఫూర్తియు నన్ను ఆకర్షించినది మరాఠీ. బాలా, ఇది ఒక్కసారి ఈ ఆనంద సమయమున ఒక్కసారి ఆగు మరాఠీ. మరాఠీ, నాది ఒక సందేహం తీర్చదవా? సందేహమా? ఏమది? మరేమీ లేదు. మరాఠీ, నీవు అజేయుడవు, ఆ. అఖండ మంత్ర తంత్ర ప్రతిభా విభాసితుడవు అని నాకు తెలియదు. ఆ. కానీ ఆ. నిన్ను మించిన మాంత్రికుడు ఎవరైనా వచ్చి ఆ. నా నుండి నిన్ను విడదీసి చంపిన నేను ఆ విరహమును భరింపగలుగుతున్నా, జీవింపగలుగుతున్నా మరాఠీ. అబ్బా బాలా, అబ్బా బాలా, ఒక్కసారిగా నా పైన నీకు ఎంత ప్రేమ ఉదయించినది బాలా. మరాఠీ, ఏమంటివి బాలా? నన్ను మించిన మాంత్రికుడు వేరొకడు వచ్చి వచ్చునేమో. నన్ను చంపి నా నుండి నిన్ను విడదీసిన భరింపలేను మరాఠీ, నీవు ఆ విరహము భరింపచాల. జీవింపలేను. నిజమా? అవును మరాఠీ, అవునా? అవును మరాఠీ. బాలా, నేను అజయుడను బాలా, అజయుడను. నీవు మానవుడవు కావా? కాను, నా ప్రాణములు నాలో ఉన్న కదా నేను చచ్చుట. మరి ఎక్కడనున్నవి? చెప్పమందువా? మీకు ఇష్టము లేకుండా చెప్పనవసరం లేదు. నీవు నా ప్రాణాధికురాలమని రుజువు చేయుటకు నా ప్రాణ సముదయం ఎచ్చటున్నదో చెప్తున్నా. చెప్పు మరాఠీ. శ్రద్ధగా వినిదను. ఆ? 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 చెప్పు మరాఠీ. సప్త సముద్రముల కావలా సప్తసముద్రములా? సప్త క్రౌంచ మహాద్వీపం. తద్వీపమున తద్వీపమున సప్త కాంచనమున మహానది ప్రవహించు. మహానది తన్నది తీరమున తీరమున అయో యోగుత్తమున దుర్గాంతమున కాంతమున నరహంత్రి మహావృక్షం. వృక్ష బిలము నుండి లోనికేగిన దుష్కల దుర్వినాశ ప్రకంపినాది శక్తులు కావలు కాయచుండ సువర్ణ పంజరాంతమున పంచవన్నెల రామచిలుక, పంచవన్నెల రామచిలుక అందులో నా ప్రాణములో గుప్తపరిచయించింది. ఆ ప్రదేశం ఎట్టి వారికైనను అగమ్యము అతీను. మరాఠీ, ఏమి నీ మంత్రభాష్యము, ఏమి నీ ప్రభావము, ఏది ఏమైనను నీవి చిరంజీవి ఒకటే నా వాంఛితం. బాల, నీవు సంపూర్ణముగా నా దానమైన పిమ్మట నీ ప్రాణములు కూడా అట్లే ఒక పిచ్చుకలోనో, ఒక గద్దలోనో, ఒక కప్పలోనో అమర్చదు. వలదు మరాఠీ.
మరాఠీ మరాఠీ నాది ఒక కోరిక కలదు తీర్చుదవా? ఇందాక సందేహం అనుచున్నావు, ఇప్పుడు కోరిక అనుచున్నావు. ఏమది? రానున్నది కార్తీక పౌర్ణమి కదా. రానున్నది కార్తీక పౌర్ణమి. 3 దినములే. 3 దినములు. అందనుక మీరు నన్ను అంతటకు వీలు లేదు. ఎందులకు వీలు లేదు? నేను సౌభాగ్య వ్రతం ఆచరిస్తున్నాను. సౌభాగ్య వ్రతం అదియు మీ శ్రేయస్సు కోరియే. అదియు నా శ్రేయస్సు కోరియే. అబ్బా అబ్బా బాలా, ఒక్కసారిగా నాపై నీకు ఎంత ప్రేమ ఉదయించినది బాలా. బాలా, నీ వ్రతము పూర్తిగా ఉంచుకున్నాం. ఇక 3 దినములే. 3. ఆ తర్వాత నువ్వు నేను అటులనే మరాఠీ. సరే, రమ్ము నగరంలోకి పోదు. మరాఠీ, మనమిద్దరము ఒక్క చోట ఉన్నా ఎప్పుడు ఏదురు బుద్ధి పుట్టినో ఎవరు చెప్పగలరు? అవును. వ్రత భంగమగును. అందనుక నేను ఈ కారాగృహమునందే ఇద్దును. సరే, నీ ఇష్టమెట్లో అట్లే కావింపము. నీ వ్రతము పూర్తి గావించుకుంది. పూర్తిగా నీవు మనస్ఫూర్తిగా అంగీకరించు. ఆ తదుపరి నువ్వు నేను అబ్బో. బాలా, పూజా విధానమునకు వేళ అయినది. మనసారా ఇష్టదేవతలకు మొక్కులు చెల్లించుకుని అట్లే మరాఠీ. నాకు సెలవు సంగతి. అయ్యయ్యో, ఆ చిరుత పక్షులను ఆ కాలశిల్పము మృంగివేయించినది. నేను ఇప్పుడే వెళ్ళి వాటిని కాపాడేదను. కుమారా కుమారా, ఆ కాలసర్పముల నుండి మా చిరుత పక్షులను రక్షించితివి. కావున నీకేదైనను సహాయము చేసేదను, కోరుకొమ్ము నాయన. అట్లయినా ఓ పక్షిరాజమా, నన్ను ఈ సప్త సముద్రములను దాటనివ్వు. కుమారా, అట్లయినా ఇదే నీవు నా భుజస్కందముల మీద అధిరోహింపుము. నిన్నే సప్త సముద్రములు అవలీలంగా దాటించివి. రమ్ము కుమారా, రమ్ము. అటులనే.
జీవితము పరిసమాప్తం. రేపటి నుండి నా జీవితము నవ్యసుధా మాధుర్యమును చంచు బాల సౌందర్య ఆలవాల మణిదర్పిత కపోల కంఠాలంకృత రత్నమాల. నేటితో బాలనాగు గౌరీ వ్రతము పరిసమాప్త. ఏమది నా ప్రాణ రహస్యమైన చిలకకు మానవ స్పర్శ తగిలితేనే ఈ మంటలు వస్తాయి. ఏమి జరిగినది? నేను చచ్చి ఉన్నాడనా బ్రతికి ఉన్నాడనా? లేదు లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేను బ్రతికే కాదు కాదు కాదు, నేను చచ్చి ఉన్నాను. నేను చచ్చి నేను ఇప్పుడు ఎక్కడ నడుచుచున్నాను? భూమి మీద నడుచుచున్నానా? ఆకాశమున విహరింపుచున్నానా? నేను భూమి మీదనే నడుచుచున్నాను. కాదు కాదు, ఆకాశమున విహరింపుచున్నాను. నేను ఆకాశం. అబ్బా, ఉశ్వాస నిశ్వాసలు ఒకేసారిగా స్తంభించిపోతున్నది. ఎవరది? 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 చారి, నీవు గోరీకడ నుండి ఇప్పుడు లేచి వచ్చింది. నీ శీలము భంగించినందులకు నాపై కసి తీర్చుకొని వచ్చితివా? దురాత్మురాల, ఈ పిడికిట పోటుతో నీ తల చూర్ణము చేసింది. నీ తల లేదు. ఎవరు లేనిదే ఎవరో ఉన్నారని భ్రమ పుట్టుచున్నది. ఉశ్వాస నిశ్వాసలు ఒకేసారిగా తప్పించిపోతున్నది. ఏమి జరిగినది? కాపాలిక, నా పాలిట శత్రువు కలుగుతుండగా వినోదించుదివా? విప్పము నీ కరాళ వక్రమము, చూపము నా ప్రత్యర్థిని. జై మహాకాళి. తమ్మళ్ళ పెద్ద మనవడు వీరయ్య కదూ. జై మలయాళ దుర్గి మహాకాళి. తమ్మళ్ళ పెద్ద మనవడే వీరయ్య. వీడికి నా ఆయు పెట్టెనింగించిన వారెవరు? వీడికి నా ఆయు పెట్టెనింగి మొన్నటి దినమున ఆనంద సమయమున నా ప్రాణరహస్యము బాలనాగుకు ఎరింగిచ్చినాను. బాలనాగు కాదు కాదు, నా పాలిటి కాలనాగోయినది. దీనికి ప్రతీకార వాంఛ తీర్చుకొనకే మరాఠీ మరణపరాదు. జై మలయాళ దుర్గి మహాకాళి రుద్ర. రక్ష 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 స్థల జల వాయు వహిని ఆకాశ అవకాశ స్థిత స్థూల స్థావర జంగమ రక్ష రక్ష మాం రక్ష. విషజ్వర, తాపజ్వర, అపస్మార, మద, ఉన్మాద, శ్వాస, కాస, నాసికారంధ్ర రక్ష రక్ష మాం రక్ష. వర్ణదండ, కాళదండ, కైవేరదండ, రుద్రదండ, దండ ప్రచండ శక్తి రక్ష రక్ష మాం రక్ష. ఏరేనా పరిమార్గం. ఏయ్ కాపాలి. ఏమిరా మరాఠీ? ఏమిరా మరాఠీ?
ఏమిరా ప్రభువును పిలువలేవా? నిన్ను ప్రభు అని పిలుచు కాలము పోయినిదిరా. నీ నిక్షిప్తమైన ప్రాణ రహస్యము ఇతరులకు ఏనాడు ఎరింగించితివో ఆనాటి నుండి నీ శక్తులన్నీ ఒక్కటొక్కటిగా విడిపోవుచున్నది. ఇదియే నా కడపటి దాస్యకృత్యము. శక్తులన్నీ ఒక్కటొక్కటిగా నన్ను విడిపోతున్నది. ఇంతకు నా ప్రాణరహస్యం మెరిగినదెవరు? బాల. దానికి ప్రతీకారమాంచ తీర్చుకొనకే మరాఠీ మరణపరాధ. జై మలయాళ దుర్గి మహాకాళి రుద్ర. ఏమి చేయించుంటుంది? నేనేమి చేస్తుంది? నేనేమి చేసింది? అచ్చక బుచ్చక 4 మాటలు చెప్పి నా నుండి ప్రాణరహస్యము తెలుసుకొని ఆ తమ్మల పెద్ద మనమడ వీరయ్య కలిగించడు. నాకంటే వాడు నీకు అంత దగ్గర చుట్టమయ్యా. అవివేకిని, ఈ అవిశ్వాసమున తమ్మల పెద్ద మనమడు వీరయ్య కదా నీవు? అవును. ఆ చిలక నీవేమి చూసుకుందువు? నాకు ఇచ్చివేయి. నీకు కావలసినవన్నీ వస్తుంది. ఆ చిలక నాకు ఇచ్చివేయి. అట్లయినా కోటలు పేటలు కట్టు గోటు చెప్ప అది నాకిమ్ము. కోటలు పేటలు కొట్టు గోటి చెప్ప గైకొని పొమ్మురా. ముందు ఆ చిలకని వరా. ఇచ్చదను. పొడమి వింతలు చూపుడు పుర్రే అంటే నా కాపాలకు ఇవ్వను. ఇవ్వను ఇవ్వను. ఏమి చేసుకుందావో చేసుకుని కాపాలిక నేటి నుండి నీ వీడికి వస్త్రం వైద్యుడు గైకొని పొమ్మురా. ముందు ఆ చిలకని నాకు ఇచ్చదను. మారు రూపం ప్రసాదించి సహజ రూపములు అందించు మంత్రదండము నాకు. మంత్రదండము కావాలినా? అసలు ఇవన్నీ నీకెవరు చెప్పినారు? ప్రసంగం నీకేలరా? చూస్తున్నా చూడగా తొందర వేయాలరా. ఇచ్చుతున్నాను. గైకొని పొందరా. పుణ్యము ఉండు నా చిలకన విడదరా. భూతవశ్య మంత్రమా? భూతవశ్య మంత్రము కూడా కావాలి. నా ఇవన్నీ ఎవరు చెప్పినారు? మలయాళ దుర్గి మహాకాళి నీకు కథ కృతక జంగమ వేషమతికించుకొని నాడు పిచ్చమెత్తిన దాని ప్రతిఫలంబు పాలాక్షరక్షిత పాణదై కురియందు పదము మోపిన దాని ప్రతిఫలంబు ప్రజ్ఞా ప్రదర్శన ప్రతిఫలంబు పదయురంటేందు నీ విష్ణు కుదివయుడిన ఘోర పాదక ఘన రూపమారునంబు అసలు కొసలింత ఇంక చెల్లాయని పాయుధాలకు ఫలము యావత్తు కొనుము
వంశమే ధన్యత గాంచినది కుమారా, ధన్యత గాంచినది. నాయన మన పురములకు పోవుదాం. నమస్సులు. ఈ నాటకం ఇంతటితో పరిసమాప్తము.